ప్రజలందరికీ నా నమస్కారం. నేను మీ ముందుకొచ్చి కనిపించకపోయినా నా మాటలు వింటున్నందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 2002 సంవత్సరంలో ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కొరకు ప్రయత్నించాను. నా అన్నవారు ఎవరూ సహకరించలేదు. మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. సహకరించవలసిందిగా కోరుతున్నాను. రాజ్యాధికారము జయం కాదు, రాజ్య శ్రేయస్సు జయం. బీసీ పార్టీకి రాజ్యాధికారము, పదవీ వ్యామోహము ముఖ్యం కాదు. నానాటికి సిదిగిపోతున్న పేదలకు, ముఖ్యంగా బీసీలలో ఉన్న వారికి ఎందులో కూడా రాజ్యాధికారంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, భూ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ అవకాశాలు చాలా తక్కువ. అధిక శాతం ఉన్న ఓట్ల వర్గానికి సొంత రాజకీయ పార్టీ అవసరం. అందుకే మా ఈ చొరవ. నూతన రాజకీయ పార్టీ భారతీయ చైతన్య పార్టీ ఆవిర్భావం. ఇది రాజ్యాధికార సింహాసనం కోసం రంకిలు వేసే పార్టీ కాదు. ఇది పదవీ వ్యామోహం కోసం ప్రగల్భాలు పలికే బొంకులు పార్టీ కాదు. కేవలం ఆశేష ప్రజానీకము ఆకలి, అర్ధాకలి మూలికల నుండి ఆక్రోశం ఉప్పొంగే ఆదర్శ ఆత్మాభిమాన పార్టీ. అదే బీసీ పార్టీ. జై బీసీ పార్టీ. పేద సాధులకు పెద్ద దిక్కుగా, బడుగు జాతులకు నిండె గుండెగా, అడుగు కులములకు అండదండగా, ఆదర్శంగా, అభ్యుదయంగా ప్రతిన భూని ఆవిర్భించిన పార్టీ బీసీ పార్టీ. 80 జాతులకు అంకితమైన పార్టీ. విజయీ భవ, ఇది విజయీ భవ. మహాత్మా గాంధీజీ, డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సర్దార్ గౌతు లక్సన్న ఆశయాలతో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం. జనాభా ప్రాతిపదికపై చట్ట సభలలోనూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లోనూ సమన్యాయం బీసీ పార్టీ లక్ష్యం. భారతీయ చైతన్య పార్టీ ఆంధ్రప్రదేశ్. అన్నపూర్ణ మన ఆంధ్రమాతకు 8 కోట్ల మంది బిడ్డలు. ఆ బిడ్డలలో సగం మంది 4,34,00,000 మంది బీసీలు, 2 కోట్ల కన్నా తక్కువ మంది ఓసీలు, 2 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు ఇతరులు. 2 కోట్ల కన్నా తక్కువ మంది ఉన్న ఓసీలకు, 2 కోట్ల మంది ఉన్న ఎస్సీ ఎస్టీలకు సొంత రాజకీయ పార్టీలు ఉన్నాయి. 4,34,00,000 మంది ఉన్న బీసీలకు సొంత రాజకీయ పార్టీ లేదు. ఎందుచేత? దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయలేకపోవటం బీసీలలో ఉన్న మేధావులదే లోపం. ఓసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఉన్న మేధావులకు స్వాతంత్ర్యం సిద్ధించి 5 ఏళ్లకు లేదా 10 ఏళ్లకు రాజకీయ చైతన్యం ఆవిర్భించి సొంత రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకుంటే, బీసీ వర్గాలలో ఉన్న మేధావులకు 66 సంవత్సరములకు స్ఫురించినది. 66 సంవత్సరముల స్వాతంత్ర్యంలో అవినీతి, కరువు, అష్ట దారిద్ర్యం, అష్ట ఐశ్వర్యం రోజురోజుకు మితిమీరి పెరుగుతున్నాయి. ఇందులో సందేహం లేదు. అవినీతి, కరువు, దారిద్ర్యం మధ్యతరగతి బీసీ ప్రజలను ఊపిరాడకుండా చుట్టుముట్టి ఉన్నాయి. సునామీ ఎప్పుడొస్తుందో, భూకంపం ఎక్కడొస్తుందో చెప్పగలుగుతున్నారు. కానీ నిత్యావసర వస్తువులైన ఉప్పు, పప్పు, నూనె, బియ్యం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో, ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేకపోతున్నారు. ఈ తరుణంలో మధ్యతరగతి బీసీ ప్రజలకు సమూలమైన మార్పు కోసం పాటుపడే నిస్వార్థమైన రాజకీయ పార్టీ అవసరం. దేశ జనాభాలో సగానికి పై ఉన్న బీసీలకు సొంత రాజకీయ పార్టీ స్థాపించవలసిన అవసరం వచ్చింది. బీసీలలో ఉన్న ప్రతిభావంతులు, మేధావులు, సదవర్లు, సమతావాదులు, విజ్ఞానులు, ధనికులు ఈ 66 సంవత్సరాల కాలంలో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి చొరవ చూపించలేకపోయారు. ఎప్పటికైనా మించిపోయినది లేదు. బీసీ వర్గాలలో రాజకీయ చైతన్యం వచ్చినందుకు సంతోషించి మీ వంతు సహకారం, భాగస్వామ్యం అందించి బీసీ పార్టీని ఒక జాతీయ పార్టీగా తీర్చిదిద్దడానికి మీ వంతు కృషి చేయాలని బీసీ కళామండలి కోరుతున్నది. భారతీయ చైతన్య పార్టీ ప్రణాళిక. జనాభా ప్రాతిపదికపై బీసీలకు 54% ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు పంపిణీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సమర్థుల ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టవచ్చు. సోషలిస్టు స్వభావం, సమసమాజ స్థాపన కొరకు ప్రతిజ్ఞ. దేశ జనాభాలో 80% ఉన్న కార్మిక, కర్షక, శ్రామిక ప్రజాబాహుళ్యానికి మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తూ సేవ చేయటం. బీసీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర స్థాయిలో ఉన్న వివిధ వస్తువులు, పన్నులు, ఫీజులు, ధరలు వగైరా ఏ విధమైన రేట్లు పెరగవు. రేట్లు తగ్గించటే ఏకైక లక్ష్యం. రోడ్లు, భవనాల శాఖకు అనుబంధంగా మైలు కూలీ వ్యవస్థను ప్రవేశపెట్టి రోడ్లు, రహదారులు ఎప్పటికప్పుడు గుంటలు పూడ్చుట. బీసీపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం నిరుద్యోగులకు ర్యాంకుల ఆధారంగా అందరికీ ఏదో ఒక ఉద్యోగం, లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు, వ్యాపారం చేసుకోవటానికి ఉచిత మనీ ప్యాకేజీ,
10వ తరగతి వారికి 30,000, ఇంటర్ వారికి 36,000, డిగ్రీ 45,000, పోస్ట్ గ్రాడ్యుయేట్కి 51,000, ఇతర వృత్తి విద్యా కోర్సుల వారికి 60,000 ఉచితంగా బీసీపీ అందిస్తుంది. ప్రతి ఇంటికి నెలకు 30 యూనిట్ల కరెంటు ఉచితంగా బిల్లులో తగ్గింపు. ఒక సమిష్టి పథకం ప్రకారం ఉమ్మడి వ్యవసాయం. రైతులకు 24 గంటలు కరెంటు, ప్రతి మీటర్పై వచ్చు కరెంటు బిల్లులో 500 యూనిట్లు ఉచితంగా, మిగతా యూనిట్లకు బిల్లు చెల్లించవచ్చు. రైతులు తమ ఉత్పత్తులు దాచుకోవటానికి, అమ్ముకోవటానికి గోదాములు ప్రతి మండలానికి ఉచితంగా ఇస్తుంది. వివిధ పంటలకు ఉపయోగించే అన్ని రకముల విత్తనములు, పురుగు మందులు, ఎరువులు, పిండి బస్తాలకు 50% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. రైతులు పండించిన తమ పంటలను రాష్ట్రంలో ఏ మూలకైనా ఉచితంగా రవాణా చేసుకోవచ్చు. ఉచిత రవాణా సౌకర్యం ప్రభుత్వం చేపడుతుంది. ఆహార నిల్వలు, వాటిపై నిబంధనలు కఠినంగా అమలు చేస్తుంది. ఎల్పీజీ గ్యాస్ 500కే సరఫరా చేస్తుంది. పాక్షిక మద్య నిషేధం. రాష్ట్రంలో మద్యం దుకాణాలు రద్దు చేయబడును. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 నియమ నిబంధనలతో బార్లకు లైసెన్సులు ఇవ్వబడును. మంచి కంపెనీ నిప్పు 50 రూపాయల నుండి మాత్రమే అమ్మకం సాగించే విధానం అమలులో ఉండును. ఇంటర్ నుండి డిగ్రీ చదివే పేద విద్యార్థులకు సైకిళ్లు సగం ధరకే ఇవ్వబడును. నక్సలైట్లపై నిషేధం ఎత్తివేత. చట్టపరిధిలో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ప్రతి మండలంలోనూ బహిరంగ మార్కెట్లో కేజీ బియ్యం 10 రూపాయలు, ప్రతి కుటుంబానికి నెలకు 10 కేజీలు అందేలా ఈ బీసీ పార్టీ చూస్తుంది. నిరాధారణకు గురైన వృత్తులకు ప్రత్యేక ఆశ్రమాలు ఏర్పాటు చేయటం. 60 సంవత్సరాల నిండిన అన్ని వర్గాల పేద కుటుంబాలకు నెలకు 10 కేజీల బియ్యం ఉచితం. 10వ తరగతి వరకు చదివే ఆదాయం లేని విద్యార్థులకు నెలకు 10 కేజీల బియ్యం ఉచితం. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు రూపకల్పన చేయుట. పట్టణాలలో సౌకర్యం పల్లెలకు విస్తరింపజేయుట. ఎలక్షన్ ఖర్చులు 90% తగ్గించుట. ఎన్నికల సంఘానికి నిధి కేటాయించి సమతావాదులు, మానవతావాదులు పోటీ చేయుటకు వీలుగా ఆర్థిక సౌలభ్యం. దేశం కోసం పోరాడిన వీర సైనికులకు, పోలీసులకు షీల్డ్తో పాటు నగదు బీసీపీ బహుకరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులలో శీల సంపన్నతను పెంచడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయబడును. ప్రస్తుతం ప్రజలకు అందుతున్న ప్రజా సంక్షేమ పథకాలన్నీ యథాప్రకారం అమలు జరుగుతాయి. వాటి పేర్లు కూడా మార్చబడవు. రోజుకు 250 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపాలలో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలైనా చేయవచ్చు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సహకార పథకం నలుగురికి తక్కువ కాకుండా ఉన్న కుటుంబాలకు మాత్రమే. సంవత్సరానికి 20 ఏళ్ల నుండి 40 వేలు వరకు ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి నెల 500, 20 వేల నుండి దిగువ ఆదాయం కలిగిన నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున అమలు చేయబడుతుంది. శ్రేయోరాజ్య స్థాపన, బీసీ పార్టీ సాధన. బీసీ పార్టీ బలంగా ఉంటేనే ఇతర పార్టీలలో ఉన్న బీసీలకు గౌరవాలు, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు దక్కుతాయి. అలాగే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం బీసీ మేధావులకు, విద్యావేత్తలకు, సంపన్నులకు, వ్యాపారవేత్తలకు, నాయకులకు విజ్ఞప్తి. నూతన రాజకీయ పార్టీ భారతీయ చైతన్య పార్టీకి చెందిన బీసీ కళామండలి విన్నపములు. ఐక్యరాజ్య సమితి సందేశం అనుసరించి బీసీ పార్టీగా అవతరించవలసిన అవసరం ఉంది. అధిక కులములు, పేదలు వారి మనుగడ కోసం వారి నడుము బిగించాలి, లేదా మరో దశాబ్ద కాలంలో మానవజాతి విలువలు నాశనమవుతాయి అని హెచ్చరించినది. ఈ సందేశం అనుసరించి పార్లమెంటు పందా పడిపోకుండా దాని విలువను పెంచడానికి బీసీ పార్టీని నిలబెట్టవలసిన అవసరం ఉంది. ఎస్సీ, ఓసీ, ఎస్టీఎస్ఓల్లో చదవర్లు, సంపన్నులు ఉన్నట్లే బీసీలలోనూ ఉన్నారు. సొరకు సౌర్యంకు అన్నింటిలో ముందున్న సొంత రాజకీయ పార్టీ విషయంలో, పాలన విషయంలో 66 సంవత్సరాలు వెనకే ఉన్నారు. బీసీ ప్రముఖులు నడుము బిగించి సొంత రాజకీయ పార్టీ వైపు కృషి చేయకపోతే దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ జాతులకు తలదింపే. ఈ వ్యవస్థను మార్చడానికి బోసులమ్మవద్దు, ఏసులమ్మవద్దు, నక్సలైట్లమ్మవద్దు, బుద్ధులమ్మవద్దు, మరి బీసీ పార్టీ మంత్రులైతే చాలు. బీసీ ప్రజల విలువ పెరుగుతుంది, బీసీ ఓట్లకు విలువ పెరుగుతుంది. అన్ని పార్టీలు 54% ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆఫర్ చేస్తాయి. బీసీ పార్టీ మంత్రులు అవ్వాలంటే బీసీ పార్టీ నిలబడాలి. బీసీ పార్టీ ద్వారా పోటీ చేయాలంటే సకల బీసీలను ఎడ్యుకేట్ చేయాలి. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను ఐక్యం చేయడం చాలా తేలికైన పని. ఒకరి ద్వారా మరొకరికి, వారి ద్వారా ఇంకొకరికి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వ్యాపిస్తుంది. ఇది మన బీసీ తల్లి సమస్య. కనుక బీసీ పార్టీ ఆవశ్యకతను, ఔన్నత్యంను సాటి చెప్పడం, మాటలు పాటల ద్వారా క్యాసెట్లు పంపిణీ చేయుట, కరపత్రాలు విస్తృతంగా మృతిని సరఫరా చేయుట, వీధికే పాటల పాటి మీటింగులు పెట్టడం మొదలైన కార్యక్రమాలు చేస్తుంది. బీసీల్లో ప్రతిభావంతులు, డబ్బు సంపాదించడం చేతనైన మహానుభావులు ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలకు, ట్రస్టులకు, మత సంస్థలకు దానం చేసే త్యాగమూర్తులు ఉన్నారు. మెజారిటీ పేద ప్రజల పార్టీ బీసీ పార్టీకి చెందిన బీసీ ట్రస్టీకి ఆర్థికంగా సహకరిస్తే మానవ సేవ, మాధవ సేవ అవుతుంది.
ప్రాథమిక దశలో సహకారం అత్యంత విలువైనది. పార్టీ ఉన్నంతకాలం పార్టీ ఫౌండర్స్గా మీ పేర్లు లిఖించబడతాయి, చిరస్థాయిగా నిలుస్తాయి. బీసీ పార్టీ అభిమానులు తమ వంతు కర్తవ్యంగా, బాధ్యతగా, సహకారంగా పార్టీ మనుగడకు భాగస్వాములు కావాలని, కార్యకర్తలకు ఆర్థికంగా సహకరించాలని, సకల పేదల సంక్షేమ సంస్కరణగా తీర్చిదిద్దిన ఏకైక పార్టీ మీ ముందుకు వస్తుంది. మేధావుల ఆశీర్వాదము, విద్యావేత్తల దీవింపు, సంపన్నుల సహకరింపు ఇచ్చిన మనోబలమే బీసీ పార్టీ ఆవిర్భావం. సకల బీసీలారా ఏకం కండి, ఈ దేశాన్ని పరిపాలించుకోండి. కొంతమంది కలిస్తే పార్టీ, బీసీలంతా కలిస్తే మహాపార్టీ. జై బీసీ పార్టీ, జై జై బీసీ పార్టీ. కట్టా కృష్ణ గారి ఆవేదనలో అర్థం ఉందా? బీసీ ప్రజలు గ్రహించాలి. మానవ జీవన విధానం ఈ క్యాసెట్లో ఉంది. మంచిని నిజాన్ని గ్రహించండి. ఇట్లు మీ కట్టా కృష్ణ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ న్యాయం, సమన్యాయం, సమాజం అనే పునాదిపై మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో ప్రజానాయకులు ఒకే కమ్యూనిటీకి చెందిన వారు ఎక్కువ మంది ఉంటే ఒకే రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకే వర్గానికి చెందిన వారు ఉంటే ఆ వర్గానికి అవసరమైన ప్రయోజనాలకే పనిచేస్తారు. ధనిక వర్గానికి చెందిన పాలకులు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఎక్కువ మంది ఉంటే వారి వర్గ ప్రయోజనాలకే చట్టాలు రూపొందిస్తారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. సాధారణ ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకుంటే ధనవంతుడు ధనవంతుడిగానే ఉంటాడు, పేదవాడు అభివృద్ధి చెందుతాడు. లేకపోతే ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతాడు, వేల కోట్లకు పడగలెత్తుతాడు. పార్లమెంటు, అసెంబ్లీ, శాసనసభల గురించి సూచన. మధ్యతరగతి ప్రజలకు, బీసీ ప్రజలకు విజ్ఞప్తి. మన ప్రజాస్వామ్య చట్టసభల వ్యవస్థలో ఒక వర్గానికి చెందిన వారు ఎక్కువ ఉండుట చేత ఆ వర్గ ప్రయోజనాలు మాత్రమే కాపాడుకుంటారు. అందుకు అవసరమైన చట్టాలను వారు రూపొందించుకుంటారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారులు యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడే దారులు ఎదుగుతూ చట్టాలు చేస్తారు. పెట్టుబడిదారీ వర్గాల వారు ఎక్కువ మంది శాసనసభలలో చట్టాలు రూపొందించేవారుగా ఉంటే వారికి ఏం తెలుసు పేదవాడి మనుగడ కోసం? ఏ పార్టీకి చెందినా, ఏ వర్గానికి చెందినా హేతుబద్ధంగా ఆలోచించి సమదృష్టితో చూసి న్యాయానికి, సత్యదర్శనానికి విలువనిచ్చేవారు ఉంటారు. అటువంటి వారిని చట్టసభల్లో ప్రతినిధులుగా ఎన్నికయ్యేటట్లు చూడటం ప్యాంటు షర్టు వేసుకున్న వారి బాధ్యత. అలాగే ధనిక వర్గానికి చెందిన పాలకవర్గం తమ శ్రేయస్సు కోరే శ్రామిక వర్గాన్ని కూడా అణిచిపెట్టి ఉంచుతారు. ఆర్థికంగా డెవలప్ అయితే తిరగబడే గుణం వస్తుంది, విలాస జీవితానికి అలవాటు పడతారని ఊహిస్తారు. పాలకవర్గ దుర్మార్గ చర్యలకు కొమ్ము కాయరని అందుకే ఎల్లప్పుడూ ధరలను పెంచుతూ సాలీసాలని ఆకలి అర్ధాకలి బ్రతుకులుగా తయారు చేస్తారు. ధనిక వర్గానికి చెందిన పాలకవర్గం తమ వర్గానికి చెందిన సామాన్యులను కూడా తమతో పాటు అభివృద్ధి చెందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సహాయపడుతూ ఉంటారు. పేదలను మాత్రం కనికరించరు. సామాన్యమైన పేదలు తమను తాము పరిపాలించుకునే స్థాయికి ఎన్నడూ రాలేరని వారికి తెలుసు. అందుకే శ్రామిక వర్గ పేదలను ఆహార సమస్యలతో సతమతమయ్యేలా, తమ జీవితాలను తెల్లవారేలా పన్నాగం పన్నుతూ ఉంటారు. మధ్యతరగతి పేదల చేతిలో డబ్బు, బంగారం, భూమి ఉండరాదని అనేక రకాలుగా పన్నాగం పన్నుతూ ఉంటారు. అనేక రకాలైన ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. ఏదో ఒక ఎత్తుగడ సంస్థలో సామాన్య ప్రజలు పడుతూ ఉంటారు. ఆ సంస్థ పాలకవర్గ దుశ్చర్యలకు కొమ్ము కాసే ధనిక వర్గానికి చెందిన విలాస పురుషులే మూలస్తంభాలుగా ఉంటారు. ధనిక పాలన వర్గ మూల సూత్రం ఏమిటి అంటే పేద మధ్య తరగతి జనాభాను సమస్యలతో కొట్టుకు సచ్చేటట్లు చేయటమే. బంగారం తాకట్టు పెట్టుకుని తినే సమస్యను సృష్టిస్తారు. ఇంట్లో వస్తువులు అమ్ముకుని తినే సమస్యను సృష్టిస్తారు. నివసించే స్థలాన్ని అమ్ముకు తినే సమస్యను సృష్టిస్తారు. అప్పులు తెచ్చుకుని తినే సమస్యను సృష్టిస్తారు. నైతిక విలువలు దిగజారే ఆకలిని సృష్టిస్తారు. ఆర్థిక సమస్య, ఆకలి సమస్యల వలన కుటుంబాలు విడిపోవటానికి దారితీస్తాయి. ఏ రకంగా చూసినా తప్పు తమదే అన్నట్లు పన్నాగం పన్నుతారు. ధనిక పాలక వర్గం మాయలను 80% సాధారణమైన ప్రజలు తెలుసుకోలేరు. ఒకవేళ తెలుసుకుని నిలదీసి రణం చేస్తే నీకు కావాల్సిన సహాయం చేస్తాను అంటారు. ఒప్పుకోకపోయినట్లయితే నేరస్తుడిగా, నక్సలైట్గా ముద్ర వేసి జైలుకి పంపిస్తారు. ధనిక వర్గ పాలనలో నిరంతరం ధరలు పెరుగుతూనే ఉంటాయి, సమస్యలు పెరుగుతూనే ఉంటాయి, దారిద్ర్యం పెరుగుతూనే ఉంటుంది. తాగుడు, వ్యభిచారం, దారిద్ర్యం వలనే పెరుగుతాయి. దీనికి మూల సూత్రం ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యలకు మూల సూత్రం మన ప్రజాస్వామ్యంలో చట్టాలు రూపొందించే మంత్రులదే. సగటు మానవుడు ఏం కోరుకుంటాడు? బ్యాంకు ఖాతాలో కోట్ల కొలది డబ్బా, వేల కొలది ఎకరాల భూమిన, 5-6 అంతస్తులు మేడల, స్విచ్ బ్యాంకులో ఖాతాల, కేజీల కొలది బంగారు బిస్కెట్ల, కోట్లు విలువ చేసే కారుల, ఎయిర్లైన్స్లో వాటాల, సొంత హెలికాప్టర్ల, మంత్రి పదవుల, ప్రధానమంత్రి పదవుల ఏం కోరుకుంటాడా అంటే ఉప్పు, పప్పు, బియ్యం, నూనె రేట్లు పెరగకుండా ఉంటే చాలు అని కోరుకుంటారు. అంతేనా? ఇంకేమైనా ఉందా? కూలివాళ్లు కూలి రేట్లు పెంచమని కూడా అడగరు. మీరు నిత్యావసర వస్తువుల రేట్లు పెంచకపోతే, ఓ ధనిక వర్గ పాలకులారా, పేదవాడు తినే ఆహారం మీద రేట్లు పెంచడానికి, పెరగడానికి అవకాశం ఇచ్చి ఎవరి మీద నిందెయ్యాలనుకుంటున్నారయ్యా? మీ పునాదులు కదిలే పరిస్థితి తెచ్చుకుంటున్నారు.
పేదలు పేదలుగా ఉండరు. దోపిడీదారులను నిలదీస్తారు. పరిమితి లేని దోపిడీ తత్వాన్ని నాశనం చేస్తారు. అంతులేని సంపదలు ఉంటే అంతం చేస్తారు ఒక్క ఓటుతో. పరిపాలించమని ఓట్లు వేస్తే రేట్లు పెంచుతావా? కోట్ల కొలది డబ్బు చాలదా? వేల ఎకరాలు కావాలా? ఎన్ని వందల సంవత్సరాలు బతుకుతావయ్యా? పేదలు తినే ఆహారం మీద రేట్లు పెంచి మళ్ళీ అధికారం రాదనా? ఎందుకయ్యా పేదవాడు తినే తిండి మీద రేటు పెంచుతున్నావు? యంత్రాలు వచ్చి కూలోడికి 30 రోజులు పని లేదు. కూలున్న రోజుల్లో పోటీ పెరిగింది. యంత్రాలు మీ చేతుల్లోనే ఉన్నాయి, నెల కూలీలు మీ చేతుల్లోనే ఉన్నారు. అప్పుడప్పుడు కూలి దొరికే మా లాంటి వాళ్ళ మీద మీ కసి. మే ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి మా కూలీనాలి మీద కసి తీర్చుకుంటున్నారు. కూలి డబ్బులతో ఉప్పు పప్పు కొనలేకపోతున్నాం. కూడు గుడ్డ సరిగా ఉండవు. వయసొచ్చిన పిల్లలకు సరిగా గుడ్డలుండవు. ఏమిటయ్యా మేము చేసిన పాపము? మీకు ఓట్లు వేసినందుక? సమస్యలతో సతమతం అవుతూ మేము ఎందుకు బతకాలో చెప్పండి. మీకు ఓట్లు వేయటం కోసమా? మీ పొలాల్లో పనిచేయటం కోసమా? మీ ఫ్యాక్టరీల్లో పనిచేయటం కోసమా? మీ ఇళ్లలో పనులు చేయటం కోసమా? మీ సంపదలు పెంచడం కోసమా? ఎందుకు బతకాలో చెప్పండి. ఓట్లు వేయటానికి బతకాలా? నిత్యావసర వస్తువులు మిలియన్ టన్నులు కొలిది నిల్వ చేసుకోవటానికి లైసెన్స్ ఇస్తారని ఓటు వేయాలా? పప్పు గింజల టన్నులు కొలిది దాచుకోవటానికి లైసెన్స్ ఇస్తారని ఓటు వేయాలా? ఏసీ గోడౌన్స్లో చింతపండు దాచుకోవటానికి లైసెన్స్ ఇస్తారని ఓటు వేయాలా? కూరగాయలు దాచుకోవటానికి ఏసీ గోడౌన్స్కి లైసెన్స్ ఇస్తారని ఓటు వేయాలా? ఎందుకు ఓటు వేయాలో చెప్పండి. మీ ఆస్తులు పెంచుకోవటానికి ఓటు వేయమంటారా? మీ పొలాలను మీ భూములను పెంచుకోవటానికి ఓటు వేయమంటారా? మీ ఫ్యాక్టరీలను పెంచుకోవటానికి ఓటు వేయమంటారా? మీ అపార్ట్మెంట్స్ పెంచుకోవటానికి ఓటు వేయమంటారా? మీ హైటెక్ సిటీలో ఆస్తులు పెంచుకోవటానికి ఓటు వేయమంటారా? చెప్పండి బాబు, చెప్పండి. మీ ఏసీ గోడౌన్స్లో ఉన్న సరుకు అమ్ముడవ్వకపోతే మేము పండించిన పంటకు రేటు ఇవ్వరు. మా పంట మేము తిరిగి అమ్ముకుందామంటే రవాణా సాధనాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. పండిన పంట నేలపాలు చేయలేక మార్కెట్లో అమ్ముకోలేక దిగాలు పడుతుంటే దళారులు జల్సాగా తూలుతున్నారయ్యా. ఈ తారతమ్యం పెంచిపోస్తున్నది ఎవరయ్యా? దేవుడా? పాపమా? పుణ్యమా? పాలకులా? దేవుడు నన్నేమీ అడగలేదు, ఆశ చూపించలేదు. మరి ఎవరు? పాలకులా? పాలకులే. ఏ పార్టీకి చెందినా, ఏ వర్గానికి చెందినా హేతుబద్ధంగా ఆలోచించి సమదృష్టితో చూసి న్యాయానికి సత్యదర్శనానికి విలువనిచ్చేవారు ఉంటారు. అటువంటి వారిని చట్టసభల్లో ప్రతినిధులుగా, ఎక్కువ మందిని పార్లమెంటులోనికి, అసెంబ్లీలోనికి ప్రజాప్రతినిధులుగా పంపిస్తే పేద మధ్యతరగతి వర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తారు. ఓట్లు వేసే పేద మధ్యతరగతి ప్రజలు ఆలోచించాలి. అసెంబ్లీలో మధ్యతరగతి ప్రజల గురించి కానీ, పేద ప్రజల గురించి కానీ ఆలోచించే ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు అని ఆలోచించి ఓట్లు వేస్తే ధనవంతుడు ధనవంతుడిగానే ఉంటాడు, పేదవాడు బాగుపడతాడు. పేద మధ్యతరగతి పిల్లలు కూడా చక్కని చదువులు చదువుకుంటారు. ఆకలి సావులు కనపడవు, అప్పులు బాధలు తప్పుతాయి. మీరు వేసే ఓటు ధనవంతుడికా, సామాన్యుడికా? ధనవంతుడికి వేస్తే ఇంకా ధనవంతుడు అవుతాడు. సామాన్యుడికి వేస్తే ధనవంతుడిగానే ఉంటాడు. పేద మధ్య తరగతి వాళ్ళు బాగుపడతారు. నిత్యావసర వస్తువులు రేట్లు పెరగవు. మన బ్రతుకులు బాగుపడాలి అంటే మన చేతులలోనే ఉంది. అదే ఓటు. నీ ఓటు తీసుకెళ్లి కోటీశ్వరుడికి వేస్తే నీ ఆకలి బాధ వాళ్ళకి ఎలా తెలుస్తుంది తమ్ముడు? కొంతమందికి పని చేసినా తిండి దొరకదు, మరి కొంతమందికి అసలు పని దొరకదు. కానీ కొంతమంది ఏ పని చేయకుండానే విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఎక్కడ ఉంది మెలిక తెలుసుకో తమ్ముడు. ఇటువంటి పరిస్థితుల వలన పేదరికం పెరుగుతుంది. పేదరికం వలన దొంగలు తయారవుతారు, వ్యభిచారం పెరుగుతుంది, బానిసత్వం పెరుగుతుంది. తద్వారా సమాజం బ్యాలెన్స్ తప్పుతుంది. ఇది ధనికులకు ప్రమాదం. యజమాని బానిస వ్యవస్థ పుట్టుకొస్తుంది. యజమాని బానిస వ్యవస్థ వలన బానిసలు బహిరంగంగా శిక్షలకు గురవుతారు. ఈ ప్రభుత్వాలు యజమానులకు కొమ్ము కాస్తారు. అలాగే పేద కుటుంబాలకు చెందిన ఉద్యోగులు కూడా యజమానుల మెప్పు కోసం తమ వర్గం వారిని కూడా శిక్షిస్తారు. అందుకే ఈ వ్యవస్థను మార్చాలి. ఈ వ్యవస్థను మార్చడానికి నీ ఓటు చాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ధర్మం 4 పాదాలు నడవాలంటే ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలి. పేద మధ్య తరగతికి చెందిన వారు, అంబేద్కర్ గుణగణాలు కలవారు, గాంధీజీ తత్వం గలవారు, మదర్ తెరిస్సా లాంటి త్యాగ నారీమణులు, జయప్రకాశ్ నారాయణ లాంటి బుద్ధిబలం కలవారు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో సగానికి పైగా ఉండాలి. అప్పుడే అసెంబ్లీలో పేదవాళ్లకు చేయూతనిచ్చే చట్టాలు రూపొందించబడతాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ నిజాన్ని తెలుసుకుంటే మీ శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు మీ ముందుకు వస్తాయి. సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉన్నదా? నిజాయితీ గల రాజనీతి తత్వవేత్త పోటీ చేయడానికి అవకాశం ఉన్నదా? పేద మధ్యతరగతి విద్యావేత్తలు పోటీ చేయడానికి అవకాశం ఉన్నదా? మహిళల కోసం మహిళలు పోటీ చేయడానికి అవకాశం ఉన్నదా? అభ్యుదయ భావాలు ఉన్నవారు పోటీ చేయడానికి అవకాశం ఉన్నదా?
సమాజ స్థాపనకు, సమాజ శ్రేయస్సుకు కృషి చేసేవారు పోటీ చేయడానికి అవకాశం ఉన్నదా? న్యాయమూర్తులు ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయటం లేదు? ఐఏఎస్, ఐపీఎస్లు ఎందుకు పోటీ చేయటం లేదు? స్వచ్ఛంద సంస్థల వారు ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయటం లేదు? మదర్ తెరిసా లాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు, వారు ఎందుకు పోటీ చేయటం లేదు? ప్రజలారా చెప్పండి. ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే కానీ ఎమ్మెల్యేగా నెగ్గుకు రాలేమనే ఆలోచనలో ఉండిపోతున్నారు. సాధారణమైన ప్రజలను ఎవరైనా అడగండి. ఎమ్మెల్యేగా నెగ్గాలంటే, కనీసం పోటీ చేయాలంటే, నియోజకవర్గం అంతా తిరిగి ప్రసారం చేయాలంటే, కనీసం తన గుర్తు నియోజకవర్గ ప్రజలకు తెలియాలంటే ఎంత ఖర్చు అవుతుందని మీరే చెప్పండి. కనీసం 50 లక్షలు అంటున్నారు. 50 లక్షలు చాలు అని కొందరు అంటున్నారు. ఇదేనా మన ఎలక్షన్ విధానం? ఇదే మన ఎలక్షన్ విధానం అంటే ఎవరు పోటీ చేయగలరు? ఇంతవరకు మనం చెప్పుకున్న పైవారు పోటీ చేయగలరా చెప్పండి. మరి ఎవరు పోటీ చేస్తారు? డబ్బున్నవారు పోటీ చేస్తారు. డబ్బున్నవారు పోటీ చేస్తే ఆ డబ్బు కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఎన్నో మోసాలు జరుగుతాయి. ఎంతో అధికార దుర్వినియోగం జరుగుతుంది. తద్వారా పేదరికం పెరుగుతుంది. దీనికి బలయ్యేది ఎవరు మీరే చెప్పండి. రాజకీయ నాయకులు, వారి యొక్క అనుసరులు తప్ప మిగతా వారందరూ ఏదో విధంగా నష్టాన్ని, కష్టాన్ని చూడవలసిందే. 195 మంది ప్రజలు నష్టపోవలసిందే. వేల కోట్లు, లక్షల కోట్లు కొంతమంది దగ్గరే ఉంటే మిగతా వారంతా దోపిడీకి గురైనట్లే. ఈ దోపిడీ సాగటానికి తెలుసో తెలియకో మీరే లైసెన్స్ ఇచ్చారు. మీరే అంటే సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలంటే ఓటర్లు ఓటు వేయటం ద్వారా లైసెన్స్ దేనికి ఇచ్చారో తెలుసా? 5 లక్షల కోట్ల రూపాయల ధనాగారం అనే గొడాం తాళం చేతులు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ 2015-2016 బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అంటే సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు పన్నులు వివిధ రూపాలలో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని సక్రమంగా పంచమని మీరు అధికారం ఇస్తున్నట్లు ఓటు వేయటం అంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. పంచేవారిని నిలదీయటానికి ప్రతిపక్షం వారు కావాలి. ప్రతిపక్షం వారు మాత్రమే నిలదీయగలరు, విమర్శించగలరు. ఓటు వేసిన తరువాత మీ చేతులలో ఏమీ లేదు. మరో 5 ఏళ్ల వరకు ధన కనక వస్తు వాహన వజ్ర వైడూర్యములకు పెట్టుబడులు లేవు. శ్రమ చెమటే పెట్టుబడి. శ్రమ చెమట ద్వారా తయారైన ఉత్పత్తి సాధనాలు దోసుకునేవాడే పెట్టుబడులు పెడుతున్నాడు. అందులో భాగమే ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పెట్టుబడి అంటే ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెట్టింది రాబెట్టుకోవాలని వారికి ఉంటుంది. అందుకు పేదలు తినే ఆహారం మీద రేట్లు పెంచుతున్నారు. మరో సంవత్సర కాలంలో 1 కేజీ నూనె 200 అవుతుంది చూడండి. కేజీ బియ్యం 100 రూపాయలు అవుతాయి. కేజీ కందిపప్పు 200 రూపాయలు అవుతుంది. కేజీ మినపప్పు 200 రూపాయలు అవుతుంది. పేదలు తినే ఆహారాన్ని ఏసీ రూముల్లో దాస్తారు. నిల్వ ఉంచడానికి లైసెన్సులు ఇస్తారు. వరుసగా 10 సంవత్సరాలు మీరు పండించకపోయినా వారికి ఏమీ లోటు రాదు. ఎందువలన? ఎంత రేటైనా వారు కొని తినగలరు. వారికే మీరు ఓటు వేసి అధికారం ఇస్తుంటే తప్పెవరిది? ఒక్కసారి ఆలోచించండి. రాజకీయ నాయకులలో మోసం లేదు. రాజకీయ నాయకులు మాటలు నమ్మి ఓటులు వేసే మీ అజ్ఞానంలో మోసం ఉంది. మీ అజ్ఞానంతోనే రేట్లు పెరుగుతున్నాయి. మీ చేతకానితనం వల్లనే అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. తాసుపాము కూరల్లో విషం లేదు. దానికి పుట్టుకతో విషం ఎంతో కొంత ఉంటుంది. దానిని నమ్మి పాలు పోసి పెంచే మీ అజ్ఞానంలో విషతుల్యమైన మూర్ఖత్వం ఉంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. బీసీ సోదరులారా, మన కులాలు వేరైనా మన ఆకలి ఒకటే. మన వృత్తులు వేరైనా మన బాధలు ఒకటే. మన ప్రాంతాలు వేరైనా మన సమస్యలు ఒకటే. మన ఆచార వ్యవహారాలు వేరైనా మన సాంప్రదాయం ఒకటే. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. జై బీసీ పార్టీ, జై జై బీసీ పార్టీ.